ఏ విధంగా కెమిస్ట్రీకి 2 క్లాసులు ఉంటాయో, థియరిటికల్ క్లాస్ అండ్ ప్రాక్టికల్ క్లాస్, ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో గురువు దగ్గర వినటం పేరు థియరీ. అది చక్కగా నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడానికి తగినటువంటి అభ్యాసం చేయటం పేరు ప్రాక్టికల్ క్లాస్. అది ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో ఎక్కువగా ఆ ప్రాక్టికల్ క్లాస్లో ప్రవేశించినట్టుగా చూపించారండి. చక్కని బోధ. ఒక గురువు శిష్యుడిని కూర్చోబెట్టి ఏ విధంగా బోధ చేస్తారో ఆ విధంగా బోధ చేస్తున్నారు. అయినా ఎట్లా కూర్చోవలనో, ధ్యానం ఎట్లా చేయవలనో, దృష్టి ఎక్కడ పెట్టవలనో, ఇవన్నీ కూడా చక్కగా చిన్న చిన్న విషయాలు అయినప్పటికీ కూడా దానిలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్నదని చెప్పి దాన్ని కూడా చెప్పారండి. ఇప్పుడు ధ్యానం అని చెప్పి అనేక మంది ఊరికి అంటుంటారు కానీ హౌ టు మెడిటేట్ చెప్పండి. హౌ టు మెడిటేట్, హౌ టు కాంకర్ ది సెన్సెస్. ఈ ఇంద్రియాలను ఏ విధంగా జయించాలి, మనస్సును ఏ విధంగా ఏకాగ్రపరచాలనేటువంటి విషయం చాలా మందికి తెలియదు. ఆ మహానుభావుడు సర్వజ్ఞుడు కాబట్టి చక్కగా దాన్ని వివరించి అర్జునుడికి బోధించినారు. దీని పేరు ఆత్మ సంయమ యోగం. అది ఆత్మ అనేటువంటి